ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం బరువు పెరగాలంటే తినాల్సినవి తెలుసుకోబోతున్నాం. ఈ సత్యనారాయణ రాజు ఎప్పుడు లావు ఉన్న వాళ్ళని తగ్గటానికే చెప్తుంటాడు. అందరూ లావు ఉన్నారని అన్ని విషయాలు వాళ్ళ గురించే చెప్తాడు. అసలు మమ్మల్ని పట్టించుకోడు అని కొంతమంది సన్నగా బక్కగా ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి బరువు పెరగటానికి ఏదో ప్రకృతి వైద్యం పనికిరాదు, మేము చెప్పే విషయాలు పనికిరావని చాలామంది అనుకుంటారు. ఆయన చెప్పేది కేవలం లావు తగ్గే వాళ్ళకే కానీ మా బోటి వాళ్ళకి పనికిరాదని ఎవరనంటే తప్పు. బరువు పెరగటానికి చాలా మంచి ఆహారాలు మీకు చెప్తాం. కొంతమంది ఏవో జీర్ణకోశ సంబంధమైన సమస్యల వల్ల సన్నగా అయిపోయి ఉండాల్సిన దానికంటే చాలా కేజీలు తగ్గిపోయి అట్లా ఉంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల తరబడి సన్నగా ఎండుకుపోయి ఉంటారు. వాళ్ళ బరువు పెరగరు. కొంతమంది ఏదో వారసత్వంగా అట్లా సన్నగా ఉంటారు, కొంచెం తిండే తింటుంటారు, పాపం వాళ్ళు తినలేరు. సమస్య ఉండదు కానీ అంతే అలవాటు వాళ్ళకి. కొంతమంది అసలు పెరగరు. కొంతమంది మన విధానం ఫాలో అయ్యాక సన్నగా అయిపోతారు. అందరు లావు తగ్గాలని మొదలెడతారు, కొంతమంది మరీ సన్నగా అయిపోతారు తగ్గి. ఇక వాళ్ళు సన్నగా అవ్వటం చూసి ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ అందరు గోల్ చేస్తుంటారు. నీకేదైనా ఎయిడ్స్ వచ్చిందా, నీకేదైనా క్యాన్సర్ వచ్చిందా, ఏమైనా అయిందని చూపించుకో అంటుంటారు. వాళ్ళంత సన్నగా అయ్యేసరికి మరీ తగ్గిపోతున్నామని ఈ విధానాన్నే మానేద్దాం అనుకుంటారు. పాపం వాళ్ళకు బరువు పెరగాల్సిన ఏం తింటే పెరుగుతారో అది తెలిస్తే చాలు, ఇక మానక్కర్లే విధానం. అందుకని ఎవరు బరువు పెరగాలన్నా బలమైన ఆహారాలు తినాలి. తక్కువ తిన్నా ఎక్కువ బలం వచ్చేవి ఉంటాయి, ఎక్కువ తింటే కానీ ఎక్కువ బలం వచ్చేవి కూడా ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ చెప్తాను, మీకు ఏది ఎప్పుడు కన్వీనియంటే దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పే ఆహారాలు బరువు పెరగాలన్నా, బాడీ షేప్ మార్పు రావాలన్నా, కండ పట్టాలన్నా రెండు రకాలుగా మీకు పనికొస్తాయి అన్నమాట. ఏమిటి అలాంటి ఆహారాలు? వీళ్ళకి బరువు పెరగాలి అంటే ఆకలి బాగా ఉండాలి. ఫస్ట్ అరుగుదల బాగా ఉండాలి, మోషన్ బాగా అవ్వాలి. అవుట్పుట్ సరిగా లేదనుకోండి, ఇన్పుట్ వద్దని చెప్తుంది బాడీ. ఇక నేను చెప్పింది విన్నా తిందామన్నా మీకు అసలు ఎక్కదు లోపలికి. అందుకని ముందు బరువు పెరగాల్సిన వారు ఫస్ట్ ప్రేగుల్ని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎనిమా డబ్బా ఉంటే ఒక 5-6 రోజులు 10 రోజులు ఎనిమా చేసుకున్న ప్రేగులు క్లీన్ చేసుకోండి. లేదండి అంత దోషం లేదంటే రోజు మోషన్ అవ్వటం కోసం లేచిన వెంటనే 1.5 నుంచి 1.5 లీటర్ మంచినీళ్ళు త్రాగి మనసు పొట్టా ప్రేగుల మీద 4 నిమిషాలు పెట్టి మోషన్ అవ్వాలని ఆలోచన చేయండి. నీళ్ళ బరువు ఎక్కడ పడింది, ఆ కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తే కదలికలు వస్తాయి. అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి, సుఖ విరోచన అయిపోతుంది. ఒక గంటన్నర మీరు పని చేసుకోండి, ఏదన్నా లేకపోతే వ్యాయామాలు చేసుకోండి, ఏదో ఒక సమయాన్ని ఉపయోగించుకోండి. ఈ తర్వాత మళ్ళా అంటే మొదటిసారి మోషన్ అయిన గంటన్నర తర్వాత రెండోసారి 1.5 లీటర్ నీళ్ళు మళ్ళా త్రాగండి. అలా రెండోసారి మోషన్ అయిపోతుంది. అట్లా 2 టైమ్స్ మోషన్ వెళ్తే ఆరోగ్యానికి మంచిది. ప్రేగులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆహారం బాగా తినగలుగుతారు. అట్లా ఉదయం పూట 2 సార్లు మోషన్ అయిన తర్వాత ఉదయం పూట అల్పాహారంలో మీరే ఇడ్లీ, ఉప్మా, దోశలు తింటుంటారు, దానికంటే బలమని నేను చెప్తా. అన్ని వేరుశనగ పప్పులు రాత్రి నీళ్ళల్లో వేయండి, 2 గుప్పెళ్ళు. ఉదయానికే నాని ఉంటాయి, అవి తీసుకోండి. లేదా పొలాన్ని పీకిన పచ్చి వేరుశనగకాయలు రైతు బజార్లో అమ్మితే దొరికితే అలాంటి వేరుశనగ పప్పులు వలుసుకుని ఆ పప్పులు అన్నైనా పెట్టుకోండి. ఒక 2 గుప్పిళ్ళు వేరుశనగ పప్పులు నానబెట్టిన లేదా ఫ్రెష్. ఇవి చాలా చాలా బలం అన్నమాట. ఇక మీరు బరువు పెరగాలి, బలం పెరగాలంటే గుడ్లు, పాలు, మాంసాలు పక్కన పెట్టేసేయండి. ఇక నేను చెప్పినవి తినండి. ఇక అవి తిన్నారంటే ఇవి పట్టవు కాబట్టి అందుకని వాటిని మానాలి. ఆ గుడ్డు, పాలు, మాంసం కంటే 4 రెట్లు బలం ఎక్కువని నేను చెప్తున్నాను ఇప్పుడు. అందుకని ఎక్కువ తింటే కానీ ఎక్కువ బలం రాదు వాటికి. ఇవి తక్కువ తిన్నా ఎక్కువ బలం వస్తాయి. అందుకని ఖర్చు తక్కువ, బలం ఎక్కువ. ఇన్ని వేరుశనగ పప్పులు ప్రధానంగా పెట్టుకోవాలి బరువు పెరగాల్సిన వారు. నెక్స్ట్ అంత కొబ్బరి తురుము, దేవుడు కొట్టే కాయ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, అలాంటి కొబ్బరి చిప్ప తీసుకుని అంత తురుముకోండి. ఆ తురుము
ఇక మొలకెత్తిన విత్తనాలు 1, 2 రకాలు అన్ని తీసుకోండి. అంటే 2 రకాలైతే అన్ని గింజలు. ఈ మొలకలెత్తిన విత్తనాలకు ఆ కొబ్బరి తురుము కలిపేసేయండి. ఖర్జూరాలు ఒక 10 ఎన్నో పెట్టుకోండి, 12. ఈ ఖర్జూరాలు నంచుకుంటూ ఆ మొలకలెత్తిన విత్తనాలు కొబ్బరి తురుము కలిపింది తినండి. వేరుశెనగ పప్పులను కూడా తర్వాత ఈ మొలకలు తిన్నాక వేరుశెనగ పప్పులు తింటూ ఈ ఖర్జూరం నంచుకోండి. ఖర్జూరం నంచుకుంటుంటే చాలా టేస్ట్గా మొలకలు వెళ్ళిపోతాయి, వేరుశెనగ పప్పులు వెళ్ళిపోతాయి. కొబ్బరి తురుము కలిపినందుకు మొలకెత్తిన విత్తనాలు చాలా బాగుంటాయి. ఇలా తినేసి ఖర్జూరాలతో 2, 3 అరటిపళ్ళు తినేసేయండి. 4 అరటిపళ్ళు పడితే 4 తినండి, మీ ఇష్టం, మీ కెపాసిటీ. ఇది బ్రేక్ఫాస్ట్. చాలా చాలా బలం. ఒక డజన్ ఇడ్లీలు తింటే మీకు ఎంత వస్తుందో. కానీ అందులో బలం వస్తుంది, కానీ పోషక పదార్థాలు ఉండవు. ఊరికి శక్తి వస్తుంది, కానీ ఆరోగ్యకరమైన శక్తి కాదు. అది తాత్కాలికంగా వస్తుంది, కానీ పోషక విలువలు ఉండవు. అదే నేను చెప్పిన ఆహారం తిన్నారు, మీకు హార్మోన్స్, కండపుష్టికి, దారుఢ్యానికి అన్ని మాంసకృతులు, కొవ్వులు, పోషక పదార్థాలు మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట ఇందులో. కానీ ఇలా ఉదయం పూట పెట్టుకోవాలి బరువు పెరగాల్సిన వారు. చాలామంది ఇక మధ్యాహ్నం భోజన విషయానికి వస్తే ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనారాయణరావు చెప్పే ఈ క్లాసులన్నీ విని అన్నం చెడు అన్నామని, పుల్కాలు మంచిదన్నామని, సన్నగా ఉన్నవాళ్ళు కూడా 2, 3 పుల్కాల్లో అంత కూర ఎక్కువ పెట్టుకు తిని ఇంతే అన్నం తింటుంటారు. వీళ్ళకి అలా పుల్కాలు ఎక్కువ తిని అన్నం ఎంత తింటే ఇంకా సన్నగా అయిపోతుంటారు. ఇలాంటి వారు రైస్ తినాలి. మీరు పుల్కాలు తింటే బరువు ఎప్పటికీ పెరగరు. అందుకని మీరు బరువు పెరగాలనుకుంటే పుల్కాలు మానేసేయండి. అస్సలు పుల్కాలు ముట్టుకోవద్దు. ఇక్కడ ఎలా తినొచ్చు అంటే ముడి బియ్యం అన్నం కానీ, గోధుమ అన్నం కానీ, జొన్న అన్నం కానీ, రాగి ముద్ద కానీ ఏదైనా సరే 60% అన్నం పెట్టుకోండి, 40% కూర పెట్టుకోండి, పెరుగేసుకోండి. కూర అన్నం తిన్నాక పెరుగేసుకు తినేసేయండి. భోజనం ఇట్లా ఉంటే మంచిది. భోజనంలో బరువు పెరగాలంటే అన్ని సోయా చిక్కుడు గింజల్ని నానబెట్టేసి ఉడకబెట్టేసి అవి కూరల్లో కానీ అన్నంలో కానీ వేసి వండుకోండి. ఉడికిన వాటిని కలపండి. కండపుష్టికి బాగా ఎక్కువ శక్తికి సోయా గింజలు మంచిదన్నమాట. అలాంటి రోజు మధ్యాహ్నం పూట మీరు వాడుకోవచ్చు. సాయంకాల పూట డిన్నర్లో 7 గంటలకు లోపు భోజనం ముగించమంటాం. ఈ భోజనం 2 రకాలు. డబ్బులు ఏమీ లేవండి మీకు పల్లెటూరు అనుకుంటే మళ్ళీ అన్నమే తినండి, కూర తినండి. అన్నం 50%, కూర 50% పెట్టుకోండి డిన్నర్లో. మీరు బరువు పెరిగే వరకు. బరువు పెరిగాక అప్పుడు సాయంకాలం వచ్చాక పుల్కాలకు రావచ్చు, మధ్యాహ్నం అన్నం కంటిన్యూ చేయవచ్చు. ఇక తగ్గరు, పెరగరు, మెయింటైన్ అవుతారు. ఇక అప్పటి వరకు రైసే తినండి బరువు పెరిగేదాకా. ఇది ఖర్చు తక్కువలో అందరికీ అందుబాటులో అన్నం ఉంటుంది కాబట్టి ఇది మంచిది డిన్నర్లో. లేదండి నాకు డబ్బులు ఇబ్బంది లేదు, అన్నం తినకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి అంటే ఇంకో మంచిది ఉంది. బాదం పప్పులు ఒక 20, 25, జీడిపప్పులు ఒక 20, 25, పిస్తా పప్పులు ఒక 15, 20, 25 మీ ఇష్టం, అన్నైనా తీసుకోవచ్చు. వాల్నట్స్ ఒక 15, 20 ఇవన్నీ విడివిడిగా నానపెట్టేసేయండి. ఏ రకానికి ఆ రకం 7-8 గంటలు అట్లా నానపెట్టేసి కడిగేసేయండి, తీసేసి తొక్క తీసేసుకోండి. ఈ పప్పులు ఒలుసుకున్న వాటిని ఎండు ఖర్జూరాలు ఒక 10 పెట్టుకోండి. ఆ ఎండు ఖర్జూరాలతో 10-12 ఖర్జూరాలతో ఈ పప్పులు తినేసి మళ్ళీ సపోటాలో, అరటిపళ్ళు, మీ ఇష్టం, ఇట్లాంటి పళ్ళు ఏవైనా సరే సరిపడా తినేసేయండి. ఇది భోజనం. ఒక 1/2 డజన్ అరటిపళ్ళు అయినా తినొచ్చు మీరు. ఇది ఆరోగ్యకరంగా బరువు పెరిగే టెక్నిక్ అన్నమాట. ఇది నష్టం ఉండదు శరీరానికి అసలు. అందుకని మీరు వెంటనే నెలకు 2 కేజీలన్నా పెరిగిపోతుంటారు ఈ ఆహారం కనుక తిన్నారంటే. కానీ ఎన్ని రోజులైనా సరే మీకు నష్టం రాకుండా వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఆశించిన వెయిట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం రైస్ విషయంలో జాగ్రత్త పడి పుల్కాలు మొదలెట్టుకుంటూ డిన్నర్లో అరటిపళ్ళు ఇట్లాంటివి తింటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అరటిపళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇతర పళ్ళు అప్పుడు యాడ్ చేసుకుంటారనమాట. సపోటాలు, యాపిల్, మామిడి పండు, పనస్తోన్లు ఇట్లాంటివి ఏవైనా మీ ఇష్టం తినొచ్చు. ఇట్లా చేయగలిగితే బరువు పెరుగుతారు. అంటే కొంతమంది 10-15 కేజీలు కూడా 20 కేజీలు కూడా వెయిట్ పెరుగుతారు ఈ విధానంలోకి వచ్చి. అంటే మా ఆరోగ్యాలయంలో కేవలం తగ్గేవాళ్లే వస్తారనుకుంటారు తెలియక. బరువు పెరగటానికి కూడా ఎవ్రీ మంత్లో 1/2 డజన్ మంది 10 మంది ఉంటారు మాకు. వెయిట్ పెరగడానికి వీళ్ళని చేరుస్తారు. ఇక్కడే 2 కేజీలు నెలలో పెరిగి వెళ్తారు వీళ్ళు. అక్కడి నుంచి ఎవ్రీ మంత్ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
మరి ఇట్లా మంచి మంచి ఆహారాలు ఇంట్లో సన్నగా బక్కగా నీరసంగా ఉన్న వారికి పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.